జగన్ మీద చంద్రబాబుది రాజకీయ వ్యూహం, కానీ వ్యక్తిగత వ్యూహం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ జగన్ని ఎలాగైనా నాశనం చేయాలన్నటువంటి కసి, అది వాళ్ళిద్దరి మధ్యన వ్యక్తిగతంగా ఏ వివాదం ఉందో మనకు తెలియదు. ఎందుకంటే ఏది లేదని చెప్తూనే మొట్టమొదటి నుండి జగన్ని తీవ్రంగా ద్వేషిస్తూ వస్తున్నాడు పవన్ కళ్యాణ్. వాస్తవంగా ఏ ఫ్యాక్షన్ తగాదాలు లేవు వాళ్ళిద్దరి మధ్యన, ఏ ఆస్తి తగాదాలు లేవు. కానీ ఎందుకు అన్నటువంటి దాని మీద రకరకాల వాదనలు వినబట్టమే కానీ ఎప్పుడు పవన్ కళ్యాణ్ నోటి నుంచి రాలేదు, జగన్ నోటి నుంచి రాలేదు. కానీ అపారంగా జగన్ని పవన్ కళ్యాణ్ ద్వేషిస్తాడన్నటువంటిది ప్రతి పవన్ అభిమానికి తెలుసు, ప్రతి జగన్ అభిమానికి తెలుసు, చూస్తున్న వాళ్ళందరికీ తెలుసు. 2014లో జగన్ని అధికారంలోకి రానియకుండా చూడటం కోసం తాను పోటీనే చేయకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన, 2019లో జగన్ని రానియకుండా ఉండటానికి శపథం చేసి మరి తెలుగుదేశం వ్యతిరేక ఓటు తను చీల్చడానికి ప్రయత్నించిన, ఇవాళ జగన్ని గద్దెదించడానికి మళ్ళీ ప్రభుత్వ వ్యతిరేక ఓటుని కలపడానికి ప్రయత్నించిన, ఇదంతా పవన్కి జగన్ మీద ఉన్న అపారమైనటువంటి ద్వేషం. దానికి రీజన్ మనకి తెలియదు. ఆయన ఎప్పుడన్నా చెప్తే కానీ భవిష్యత్తులో మరి ఏ ఆత్మకథలో అన్నా చెప్తారని తెలియదు. విపరీతమైనటువంటి ద్వేషం అయితే ఉంది. ఆ ద్వేషపు ఇంపాక్టు ఆయన తను ఎదగాలని కాకుండా జగన్ని నాశనం చేయడం కోసం చంద్రబాబు ఒక్కడే సమర్థుడు అని భావిస్తూ ఉన్నారు. అందుకే చంద్రబాబుని 2014లో కానీ 2019లో కానీ 2024లో కూడా ఆయన్నే నమ్ముకున్నారు. ఆయన్నే అధికారంలోకి తీసుకురావాలంటే తన వల్ల కానప్పుడు ఆ గెలిచే శక్తిని గెలిపిస్తే బెటర్ కదా, మనం కూడా తోడు ఉంటే అనేటువంటి. ఇప్పుడు మరి అప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో జగన్ ఏం చూస్తాడు? క్రిందటిసారి గాజువాక, భీమవరం ఈ రెండిట్లలో జగన్ గట్టి ప్రయత్నం ఏమో అవసరం లేకపోయింది. అక్కడ ఉన్న ప్రజలే పవన్ని ఓడించారు. పవన్కి అది మరింతగా అది జగనే తనని ఓడించాడు, 100 కోట్లు ఖర్చు పెట్టాడని ఆయన నమ్ముతారు. అప్పుడు తెలుగుదేశం డబ్బులు ఖర్చు పెట్టింది, వైసీపీ డబ్బులు ఖర్చు పెట్టింది. కానీ తెలుగుదేశం ఎందుకు గెలవలేదు, వైసీపీ ఎందుకు గెలిచిందంటే అక్కడ ఆ నియోజకవర్గాల్లో స్థానికులకి ఎమ్మెల్యేతో అవసరం ఎక్కువ. పవన్ కళ్యాణ్ అక్కడ ఉండడు అన్నటువంటి తెలుసు కాబట్టి వాళ్ళు ఓటేలేదు. అది మేజర్ పాయింట్. రెండోది జగన్ హవా కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ పిఠాపురంలో భారీ ఎత్తులే వేస్తున్నారు. పవన్ని మీద మండలాల వారీగా ఇన్ఛార్జీలు నియమించారు. పిఠాపురం, గొల్లపోలు, యూత్, కొత్తపల్లి మండలాలు ఉంటే పిఠాపురం మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన మిథున్ రెడ్డి, గొల్లపోలు మండలానికి కురసాల కన్నబాబుని, కొత్తపల్లి మండలానికి దాడిశెట్టి రాజాని, అలాగే నియోజకవర్గ కాపు నాయకుల కోసం అని చెప్పేసి ముద్రగడను రంగంలోకి దింపారు. ఎన్నికల వ్యూహాలని అమలు చేసేందుకు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని, గొల్లపురంలో కాపు నాయకులతో మరోవైపున ముద్రగడ భేటీలు అవ్వడం, కొత్తపల్లి మత్స్యకార నాయకులతో దాడిశెట్టి రాజా భేటీ అవ్వడం, టోటల్గా పవన్ని ఎలాగైనా దెబ్బతీసి చూడాలి అన్నటువంటిది మరొక వైపున జగన్ ప్రయత్నం. ఏమవుతుందో చూడాలి.